ఢిల్లీలో ఇవాళ కాంగ్రెస్ కీలక సమావేశం జరుగుతోంది. బీసీల సాధికారతపై చర్చించనున్నారు. అన్ని రాష్ట్రాల పీసీసీ చీఫ్లు, బీసీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు హాజరు కావాలని హైకమాండ్ ఆదేశించింది. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ బీసీ నేతలు ఢిల్లీ చేరుకున్నారు. 2 రోజుల క్రితమే హైకమాండ్ కు మహేష్ కుమార్ గౌడ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. కులగణనపై దేశవ్యాప్తంగా వర్క్ షాపులు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది అధిష్టానం. అయితే కాంగ్రెస్ ఒత్తిడి వల్లే కేంద్రం కులగణన ప్రకటన చేస్తుందన్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తోంది. బీసీలకు ఒక గొప్ప ఆపర్చునిటీ రావడం జరిగింది. అందులో భాగంగా తెలంగాణలో కులగణన జరగడం జరిగింది. ఈరోజు ప్రధానమంత్రి మోదీ గారు కూడా తెలంగాణను చూసి ఆయన కూడా ఇండియా యావత్ భారతదేశంలో ఈ కులగణన జరగాలని నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషమైన విషయం. మొట్టమొదటిసారిగా రాహుల్ గాంధీ గారు జిస్కి ఆబాదీ ఇంకా హిస్సేదారీ అని నినాదం ఎత్తుకున్న వ్యక్తి రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి ఎక్కడెక్కడ రాష్ట్రాలు తిరుగుకుంటూ వస్తూ ఆ ఉన్న ప్రాబ్లమ్స్ తెలుసుకొని అక్కడ బీసీలకు గురించి న్యాయం జరగాలన్న నిర్ణయం, ఈ దేశంలో ఎక్కువ శాతం ఉన్న బీసీలకు కూడా వాళ్ళ పర్సంటేజ్ తగ్గట్టు వాళ్ళకు న్యాయం జరగాలని, వాళ్ళకి హిస్సేదారీ రావాలనే పట్టుదల రాహుల్ గాంధీకి ఉంది. రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయానికి ఈరోజు యావత్ భారతదేశం కూడా నిదర్శనంగా తీసుకొని, తెలంగాణ మోడల్ను నిదర్శనంగా తీసుకొని అందరూ కూడా ఈ కులగణన చేయాలి. అది చాలా సంతోషమే అని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. తెలంగాణలో కులగణన చేపట్టి దేశానికే రోల్ మోడల్ అయిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ ప్రతిపాదనతో సమాజంలోని బలహీన వర్గాలకు న్యాయం జరుగుతోంది. భవిష్యత్తులో అందరూ ప్రజాస్వామ్యంలో భాగం కావాలన్నారు పొన్నం. త్వరలో రాహుల్ గాంధీ నినాదం అమలు కానుందన్నారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని కోరారు. దేశానికే రోల్ మోడల్గా తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి క్యాస్ట్ సర్వే ఏదైతుందో ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా అదే దారిలో దేశవ్యాప్తంగా కుల సర్వే చేయాలని నిర్ణయించడం జరిగింది. దానికి అనుబంధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బలహీన వర్గాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులను ఈరోజు ఇక్కడికి పిలిచి భవిష్యత్ కార్యాచరణ అన్ని రకాల ప్రభుత్వాలు రాష్ట్రాల్లో చేయడము, దేశంలో కూడా చేస్తూ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి న్యాయం జరగాలి, జితన ఆబాదీ ఉతన హిస్సేదారీ అనేటువంటి రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర నినాదం త్వరలో అమలు కాబోతూ ఉన్నది. సంతోషం. తెలంగాణ రాష్ట్ర బలహీన వర్గాల శాఖ మంత్రిగా ఈ కుల సర్వే జరిగే సందర్భంలో శాసనసభలో బిల్లు పెట్టే సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, సబ్ కమిటీ చైర్మన్ గారు, గౌరవ సహచర మంత్రులు, పిసిసి అధ్యక్షులు అందరూ కూడా యావత్ తెలంగాణ ప్రజలు, అన్ని ప్రతిపక్షాలు కూడా సహకరించినాయి. కొంతమంది వ్యక్తిగతంగా సహకరించకపోయినా ఈరోజు ఈ గొప్ప కార్యక్రమం తెలంగాణ దేశానికి ఆదర్శవంతం. ఇది ఎవరికి వ్యతిరేకం కాదు. బలహీన వర్గాలు వెనుకబడి ఏదైతే వాళ్ళకి అవకాశం దొరకలేదో ఆ అవకాశం తద్వారా ఈ యొక్క మార్పులు చేర్పుల ద్వారా భవిష్యత్తులో వారు కూడా ఈ ప్రజాస్వామిక వేదికలో భాగస్వాములు అవుతారని ఆకాంక్షలు తెలియజేస్తాను. తప్పకుండా ఇది రోల్ మోడల్ ఫర్ తెలంగాణ టు ఎంటైర్ కంట్రీ. ఈరోజు చేసిన దానికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన పుస్తకము, దానికి సంబంధించినటువంటి విధానం కూడా తీసుకొచ్చి ప్రభుత్వానికి ఇస్తూ ఉన్నాము. ఏ విధంగా మేము జరిపినటువంటి ప్రక్రియ 0 to 4th ఫిబ్రవరి 2024 రోజు ఏ విధంగా అయితే మేము శాసనసభ క్యాబినెట్, దాని తర్వాత శాసనసభలో పెట్టిన నుంచి మళ్ళీ 4th ఫిబ్రవరి 2025 దాకా ఎట్లయితే ప్రక్రియ జరిగింది, దాని తర్వాత మొన్న మళ్ళీ రాష్ట్రపతికి గవర్నర్ గారు ఏ విధంగా పంపినారు, ఇవన్నీ కూడా ప్రక్రియలు తీసుకొని వివరిస్తూ దేశవ్యాప్తంగా అట్లా జరగాలని కోరుకుంటాను. ఇక ఢిల్లీలో జరుగుతున్న ఇటు కాంగ్రెస్ కీలక సమావేశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ అందిస్తారు. లైవ్ ద్వారా శివ. రైట్ ప్రసన్న, ఢిల్లీలోని ఇండియన్ ఇంటర్నేషనల్ సెంటర్లో బీసీ సాధికారతపై కీలక సమావేశాన్ని కాంగ్రెస్ అధిష్టానం ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న పీసీసీ ప్రెసిడెంట్ కానీ మాజీ పీసీసీ ప్రెసిడెంట్లు, ఇటు బీసీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా మంత్రులు ఈ సమావేశానికి
హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా ఈ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వారు హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఏదైతే బీసీ రిజర్వేషన్ సంబంధించి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఇటు అసెంబ్లీలో ఆమోదం తెలిపింది. దాన్ని కూడా పార్లమెంట్లో ఆమోదింపజేసేలాగా నిర్ణయాలు తీసుకోవాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వానికి గతంలోనే దానికి సంబంధించి కొన్ని నివేదికలు సమర్పించింది. ఇప్పుడు భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం కులగణన చేపడతామంటూ ఏదైతే తెలిపారో దానికి అనుగుణంగానే తెలంగాణలో చేసి చూపించాము. ఇటు దాని తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ ఒత్తిడితోనే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ నిర్ణయం తీసుకుంది. త్వరలోనే జనగణన కులగణన చేపట్టబోతున్నట్టు కూడా కేంద్రం కూడా తెలిపిన నేపథ్యంలో దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా కూడా వర్క్షాప్లు నిర్వహించాలి, ప్రజలకు దీన్ని తీసుకువెళ్ళాలి. కాంగ్రెస్ ఒత్తిడితోనే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది అనేది కూడా ప్రజలకు తీసుకువెళ్ళి ఆ క్రెడిట్ అనేది కాంగ్రెస్కు వచ్చేలా చూసుకోవాలి అనేది కూడా ప్రధానంగా కాంగ్రెస్ భావిస్తుంది. దానిలో భాగంగానే ఇప్పటికే దీనికి సంబంధించి తెలంగాణ కులగణన బీసీ కులగణనకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ గత 2 రోజుల క్రితం రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఇందిరాభవన్లో తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దీనికి సంబంధించి ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కాంగ్రెస్ నేతలు వచ్చిన నేపథ్యంలో దీనిపై మరొకసారి వారందరికీ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఏ విధంగా ఈ కులగణన అదే బీసీకి సంబంధించిన గణన ఏ విధంగా చేపట్టామనే అంశాలపై ప్రధానంగా వారికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తూ ఉన్నారు. ప్రజెంట్ ఆ సమావేశం కొనసాగుతుంది. రాహుల్ గాంధీ ఖర్గే కూడా వస్తారనుకుని ముందు చెప్పారు, కానీ ఖర్గే ఇంకా బెంగళూరులోనే ఉన్న నేపథ్యంలో ఆయన హాజరు కావడం లేదు. రాహుల్ గాంధీ కూడా సభకు రావట్లేదు అనేది కూడా సమాచారం అయితే అందుతోంది. వీరు సమావేశమైన తర్వాత ఇటు రాహుల్ గాంధీతో కేసీ వేణుగోపాల్తో చర్చించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఏదైతే బీసీల సాధికారితపై బీసీలకు కాంగ్రెస్ పార్టీయే సమాన అవకాశాలు కానీ ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వబోతుంది అనేది కూడా తెలియజేసే విధంగా కూడా ఈ ప్రచారం అనేది ఉండాలి. దేశవ్యాప్తంగా వర్క్షాప్లు నిర్వహించాలనేది కూడా కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. దానిలో భాగంగానే దేశవ్యాప్తంగా ఉన్న బీసీ కాంగ్రెస్ నేతలందరూ ఎవరైతే ఉన్నారో మాజీ పీసీసీ ప్రెసిడెంట్లు కానీ ప్రస్తుత పీసీసీ అధ్యక్షులు, మరోవైపు మంత్రులు, ఎమ్మెల్యేలు, మరోవైపు ఎంపీలు ఎవరైతే బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా సమావేశానికి హాజరు కావాలంటే ఆదేశాలు జారీ చేసే నేపథ్యంలో నిన్ననే తెలంగాణ నుంచి బీసీ మంత్రులు అటు కొండా సురేఖ, మరోవైపు పొన్నం ప్రభాకర్ గౌడ్ నిన్న రీచ్ అయ్యారు. మరోవైపు ఆది శ్రీనివాస్, అనిల్ కుమార్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్, వి హనుమంతరావు ఇలా ఇతర కాంగ్రెస్ నేతలందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యేందుకు నిన్ననే ఢిల్లీ చేరుకున్నారు. మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన వీరందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా బీసీ నేతలు హాజరయ్యారు. ప్రజెంట్ వారి అభిప్రాయాలను ఏదైతే బీసీ రిజర్వేషన్ సంబంధించి కానీ బీసీ కులగణనకు సంబంధించి ఏ విధంగా చేపట్టామని తెలంగాణలో ఇటు ఇతర రాష్ట్రాలు ఏ విధంగా చేపట్టాలి, మరోవైపు కేంద్రం రాహుల్ గాంధీ అలాగే కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి వల్లే ఈ నిర్ణయం తీసుకుంది కాబట్టి రాహుల్ గాంధీకి అభినందన తెలియజేసే విధంగా కూడా ఇప్పుడు ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుంటున్నారు. అభినందన తెలియజేస్తున్నారు. భారీ బహిరంగ సభ ద్వారా కూడా ఆయనకు అభినందన తెలియజేయాలి, ధన్యవాదాలు తెలియజేయాలి అనేది కూడా ప్రధానంగా నిర్ణయించుకుంటారు. దానికి సంబంధించి ఇటు ఢిల్లీలో కానీ బీహార్లో కానీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆయనకు ధన్యవాదాలు తెలిపేందుకు ఒక నిర్ణయం కూడా ఈ సమావేశంలో తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే బీసీలకు సంబంధించి రిజర్వేషన్లు అలాగే సాధికారితపై అధిక ప్రాధాన్యత ఇవ్వాలి అనే అంశంపై కాంగ్రెస్ పార్టీ పనిచేయబోతుంది. కాంగ్రెస్ వల్లే అది సాధ్యం అనేది నిరూపించే విధంగా కూడా ఈ గణనని బీసీ గణన చేపట్టాము తెలంగాణలో. దాన్ని దేశవ్యాప్తంగా నిర్వహించాలంటూ కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చాము. ఆ ఒత్తిడి తేవడంలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది కాబట్టి అది వర్క్షాపులు నిర్వహించి ప్రజల్లోకి కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలను తెలియజేసే విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజలకు చేరువేయాలా చేయాలనేది కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం కూడా అదే నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఈ బీసీ రిజర్వేషన్ సంబంధించి భారత్ జోడోలో రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు అది చేపట్టాం కాబట్టి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతోనే ఇప్పుడు వారు కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రజలకు తీసుకువెళ్ళాలి అనేది కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ శివ.